ఉద్యోగం చేస్తారు, మరొకరేమో స్లీపర్ ఉద్యోగం చేస్తారు. అక్కడికి పోయినప్పుడు చదివించమని చెప్పి తల్లి తండ్రిని ప్రాధేయపడి చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లి తండ్రిని చూసి జాలి కలిగి బాధ కలిగి ఆత్మహత్యకు పాల్పడిన ఆ వరలక్ష్మి తల్లిని చూస్తే, ఆ బిడ్డను చూస్తే ఆ వాళ్ళ నాకు ఒక్కటి అనిపించింది. వరలక్ష్మి ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది పేద విద్యార్థులు ఇదే కథనే చెప్తారు. ఏదైనా పొరపాటు జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే ఒక్కరోజు ధర్నా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకోదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నులు తెరవాలి అని అంటే, ఈ గుడ్డి ప్రభుత్వం కన్నులు తెరవాలి అని అంటే వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ నిరాహార దీక్ష జరిగితే ఒత్తిడి పెరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంపై. ఆ ఒత్తిడి పెరిగినందువల్ల 25 లక్షల మంది పేద విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి 7 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే బడ్జెట్ ఏమో 1,28,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్. నేడు సంవత్సరానికంటే 1,13,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నేడు సంవత్సరం కంటే 15,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఈ బడ్జెట్ లో వాళ్ళు వస్తుంది అని అంచనా వేసిన బడ్జెట్. మరి ఇటువంటి అంచనా వేసిన బడ్జెట్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి 3,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు చెల్లించని పాపానికి పోయిన ఈ ప్రభుత్వం మళ్ళీ రేపు నుంచి మార్చి నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ కొత్త సంవత్సరంలో మొదలైనప్పుడు మళ్ళీ మన 25 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాలి అని అంటే మళ్ళీ 3,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ సంవత్సరానికి సంబంధించిన 3,400 కోట్ల రూపాయలు రేపటి సంవత్సరానికి సంబంధించి మార్చి నుంచి జరగబోయే సంవత్సరానికి సంబంధించి మళ్ళీ ఒక 3,400 కోట్ల రూపాయలకు సంబంధించి 6,800 కోట్ల రూపాయల అవసరం ఉంటే ఈ ప్రభుత్వం ప్లాన్ బడ్జెట్ లో 2,500 కోట్లు, నాన్ ప్లాన్ బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలు పెట్టి కేవలం 3,000 కోట్ల రూపాయలు మతికే పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తా ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటి అడుగుతున్నా, 6,800 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే మీరు కేవలం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే 25 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్తు రేపటి సంవత్సరానికి సంబంధించి ఏమి సమాధానం మీరు చెప్తారు అని ఇంత చేసినా కూడా